మనం మరచిన అసలు చరిత్రకు కావ్య సౌందర్యాన్ని అద్దిన ప్రామాణిక చరిత్రకారుడు, హైందవాన్ని గురించి జనబాహుళ్యంలోని అపోహలను సరిదిద్దిన సనాతన ధార్మికుడు, అలుపెరుగని కలంతో కలకాలం నిలిచి ఉండే సాహిత్యాన్నందించే శ్రామికుడు బ్రహ్మశ్రీ ముదిగొండ శివప్రసాద్ గారే ఈనాటి మన చెప్పాలని ఉంది అతిథి. చిన్నప్పుడు పుస్తకాల్లో నాన్ డీటెయిల్స్ అని ఉండేవి, చిన్న చిన్న కథలు ఉంటుండేవి. అవి చదివితేనే మనకు అసలు హిస్టరీ కొంత తెలిసేది. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, రాజు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ రాజ్యాధికారం ఎలా ఉండేది, వాళ్ళు ఎలా పాలించేవారు అనేవి. మీరు అన్నట్టుగా ఒక చరిత్రని పక్కదోవ పట్టించేసే పుస్తకాలు వచ్చిన తర్వాత దేశభక్తి అనేది ఇంకా ఉండడం కష్టమే, ఈనాటి యువతలో ఉండడం కష్టమే. 60 ఏళ్ళు ఎంతకుముందు బ్రిటిష్ వాళ్ళ కాలంలో దాదాపు 300 ఏళ్ళు, అంతకు ముందు మొఘలాయి పీరియడ్ దగ్గర ఒక 1000 ఏళ్ల పైనే తెలంగాణ ప్రాంతాన్ని 700 ఏళ్ళు పరిపాలించారు కదమ్మా. కానీ ఆశ్చర్యం అండి, ఇన్నేళ్లు ఇతర మతాలు పరిపాలించినా కూడా భారతదేశంలో హిందువుల పాపులేషన్ ఎక్కువ ఉంది. ఇదే మీరు వేరే కంట్రీస్ చూస్తే ఇతర మతాలు వెళ్ళి ఆక్యుపై లేదు మన దగ్గర. పాకిస్తాన్ హిందూ కంట్రీ కదా, మరి పాకిస్తాన్ హిందూ కంట్రీ కదా, అక్కడ హిందువులు లేరు ఇవాళ. మొత్తం పాకిస్తాన్ బెలూచిస్తాన్ హిందూ కంట్రీయేగా. ఒకప్పుడే ఉంది, మన 1947 వరకు హిందూ కంట్రీయేగా. పాకిస్తాను, బెలూచిస్తాను, శ్రీలంక, మరి బర్మాలో హిందువులు ఉన్నారా ఇవాళ? బంగ్లాదేశ్ అక్కడ హిందువులు లేరుగా. కాబట్టి హిందూ పాపులేషన్ అంతా అక్కడ నశించిపోయింది. ఇది మన వాళ్ళ బుద్ధిహీనత వల్ల నశించింది. 47 స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వీళ్ళని దృష్టిలో పెట్టుకోలేదు. కనీసం చేద్దామని అప్పీజ్మెంట్ అంటారు. అప్పీజ్మెంట్ అంటే సంతుష్టీకరణ. ఎందుకని వాళ్ళ ఓట్లు పోతాయో అని రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి దుర్మార్గం అన్నమాట. ఇప్పుడు కొంత మీకు మార్పు కనిపిస్తోందండి. గత 3 ఏళ్లుగా కాస్త కొంచెం అసలు ఆ దృష్టి వచ్చింది, కానీ రానివ్వటలేదు. ఇప్పుడు నేను యోగా డే చేస్తామన్నారు. యోగా డే మేము చేయనిమో, సూర్య నమస్కారాలు మాకు అక్కర్లేదు అని. సూర్య నమస్కారాలు ఒక దేవుడు, సూర్యుడు అనేవాడు ఎవరికి మనకు? సూర్యుడు చంద్రుడు అది ఒక మతానికి చెందిందమ్మా? చెప్పండి మీరు. ఇప్పుడు మీరు ఇన్ని దేశాలు చూసారు కదండి, చాలా కంట్రీస్కి వెళ్ళి ఉంటారు. వాళ్ళ కల్చర్ని ఇలా రెస్పెక్ట్ చేసుకుని నిలబెట్టుకుంటున్న దేశాలు మీకు ముఖ్యంగా ఏమనిపించినాయి? వాళ్ళలో ఉన్న మంచి ఏంటి, మన దగ్గర లేనిది ఏంటంటారు? మీరు అవునన్నా కాదన్నా ఇస్లాం మీద ఇస్లామిక్ కంట్రీస్లో గౌరవం ఎక్కువగా ఉంది. మీరు యాక్సెప్ట్ చేయండి, చేయకపోండి, బట్ ఇట్స్ ఏ ఫ్యాక్ట్. ఇస్లామిక్ దేశాల్లో వాళ్ళకు అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మూఢత్వం వరకు వెళ్ళిపోయింది. ఇస్లామిక్ దేశాలలో వాళ్ళ సంస్కృతి గురించి, వాళ్ళు చాలా, వాళ్ళ మతాన్ని గురించి వాళ్ళు చాలా గౌరవిస్తారు, చాలా గౌరవం చూపిస్తారు. హిందూ మతం ఎప్పుడు కూడా మత వ్యాప్తికి ప్రాధాన్యత ఇవ్వలేదు, సనాతన ధర్మం ఏదైతే ఉందో అని అంటారు కదా. మరి వ్యాప్తికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని మతం అయితే చాలా దూర దేశాల వరకు ఎలా వెళ్ళింది? మంది ఇండోనేషియా అవన్నిటికీ ఎలా వెళ్ళింది? హిందూ మతానికి ముందు ఆ దేశాల్లో ఏ మతాలు ఉంటుండేవి? హిందూ మతానికి ముందు ఆ దేశంలో ఏ మతం లేదు, ఒక హిందూ మతమే ఉండేది. అంతకుముందు ఏ మతం లేదు. ప్రపంచంలో ఒకటే మతం, అది ఎందు ఒక వాక్యం ఉండేను. ఆ వాక్యం పేరు హిందూ మతం అయ్యి ఉండేను. ఆ వాక్యం పేరు ఓంకారం అయ్యి ఉండేను. ఇప్పుడు ఇండోనేషియా తీసుకోండి. ఇండోనేషియా రాజధాని పేరేంటి? జకార్తా. అంటే జకార్తా అంటే ఏంటన్నమాట? ఇంద్రుడు అనమాట. అక్కడ ఇవాళకి మీరు అక్కడికి వెళ్తే హనుమాన్ టెంపుల్స్ ఉంటాయి, వాళ్ళ పేర్లో హిందూ పేర్లే ఉంటాయి. ఇప్పుడంటే మారిపోయింది, కానీ ఒకప్పుడు మారలేదు. ఇప్పుడు కూడా మారలే. ఇప్పుడు కూడా అక్కడ ఉన్న ముస్లింస్ మేము హిందూలోనే చెప్పుకుంటారు. వాళ్ళ అమ్మాయి పేర్లు, మీ అమ్మాయి పేరు, మా అమ్మాయి పేరు ద్రౌపది, సీత, జానకి, సుకర్ణో. భారతం పేర్లు పెట్టు. సుహార్తో, సుహృత్ అంటే ఫ్రెండ్ కదా, సుహార్తో ఫ్రెండ్. అంత దూరం ఎలా వెళ్ళింది? మేఘావతి, సుకర్ణో, మేఘావతి. అవును. వాళ్ళ విమానం పేరు తెలిసిన అండి, మన ఇండియన్ ఎయిర్లైన్స్ మన పేరు దీని పేరు మార్చాలంటే సెక్యులరిస్టులు ముందు దెబ్బలాటకు వస్తారు. అన్ని దరిద్రాలు పట్టుకున్నాయి మా భారతదేశానికి. ఇది ఒక పరిపూర్ణానంద కాదు, 100 మంది పరిపూర్ణానందలు, 2 మంది వివేకానందలు వచ్చినా కూడా కడగలేనంత కల్మషం ఈ దేశానికి మన వాళ్ళు పట్టించారు. తెలుసునా అండి? మరి మెక్సికోలో పూర్వం ఏముండేది? హిందూ ధర్మం ఒకటే ఉండేది కదా. మెక్సికో వరకు వెళ్ళిందండి. మరి చెప్పేది ఏమిటి? మెక్సికోలో దాని అజ్టెక్ కల్చర్ అంటారు. అంటే వాళ్ళ దేవుళ్ళకి మన దేవుళ్ళకి కొంత. ఇప్పుడు గ్రీస్ తీసుకోండి. గ్రీసు, నేను గ్రీకు వెళ్ళలేదు, కానీ నేను గ్రీకు భాష మాట్లాడగలను. నేను స్పోకెన్ గ్రీక్ ప్రాక్టీస్ చేశా. హోమరు, ఇలియడ్ అవన్నీ గ్రీక్ చదివా నేను. ఇప్పుడు వాళ్ళకి ఎథీనా అని ఒక దేవత ఉంది.
ఎథియన్, అవును. ఉంటారు. అది ఆ పేరుతోనే ఏథెన్స్ వచ్చింది కదా. వచ్చింది కదా. ఈ ఎథియన్ అంటే ఎవరో తెలిసిన అండి, లలితా పరమేశ్వరి. ఇప్పటికీ అంటే ఇప్పుడు వాళ్ళు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ గా మారిపోయారు. అయినా ఇప్పటికీ కూడా వాళ్ళకి శరదృతువు అంటే ఆశ్వీజ మాసంలో ఆకు పూజ చేస్తారు ఆ అమ్మాయికి. వర్గో అంటే కన్యారాశి, ఎథీనా కన్య, ఆవిడకి ఆకు పూజ చేస్తారు. మనం ఇక్కడ నేతితో చేసినట్టు వాళ్ళు ఆలివ్ ఆయిల్తో యజ్ఞం చేస్తారు. ఆలివ్ ఆయిల్తో. మరి వాళ్ళు అపోలో అంటారు. అపోలో మన హాస్పిటల్స్ కూడా ఉన్నాయి కదా. అపోలో అనేవాడు సూర్యుడు. డెల్ఫీలో వాళ్ళకి ఒక ఇది ఉందన్నమాట. డెల్ఫీని భూమికి నాభి అంటారు. అయితే భూమికి నాభి డెల్టీ అదే, లేకపోతే నైమిషారణ్యానికి ఒక కొద్ది దూరంలో, అర్ధగంట దూరంలో ఉంటుంది. అక్కడ భూమికి నాభి అదే అని ఒక చర్చ ఉంది. సరే, ఆ విషయం అట్లా ఉంచితే అక్కడ ఉన్న దేవీ దేవతల పాసిడాన్ ఒక దేవుడు ఉన్నాడు. అతను ఎవరో తెలుసునా అండి? శివుడు. అయితే అతని చేతిలో త్రిశూలం ఉంటుంది, నెత్తి మీద జటాజూట ఉంటుంది, పైనుంచి గంగ పడుతూ ఉంటుంది. అతని పేరు పాసిడాన్. పాన్ అమెరికా పాసిడాన్ అని అంటారు వాళ్ళని. మీరు ఇంత ఓపెన్ గా కొన్ని స్టేట్మెంట్స్ అంటున్నారు కదా, ఓపెన్ హిస్టరీ కదమ్మా. అక్బర్ దొంగవాడు అని చెప్పడంలో అక్బర్ దొంగ, ఛత్రపతి శివాజీ గొప్పవాడు, అక్బర్ దొంగ, ఔరంగజేబు దొంగ. బెదిరింపులు రావడం గానీ, మీకు ప్రాణహాని గానీ అలాంటిది అమ్మా. ఇప్పుడు నాకు 80 ఏళ్ళు, ఇప్పుడు నాకు ప్రాణహానికి భయం ఏంటి? ఎప్పుడు నుంచో మీరు చెప్తున్నారు కదా, పరమేశ్వరుడు మనకి ఎప్పుడు తీసుకెళ్ళాలనుకుంటే అప్పుడు తీసుకెళ్తాడు. 80 ఏళ్ళ వయసులో ప్రాణహాని అనే భయం ఏమిటి? అయినా నేనేం చెప్పటం లేదు, నేను ఇస్లామును కించపరచడం లేదు. మీరు మహమ్మద్ ప్రవక్తను నమ్మండి, మీరు మహమ్మద్ ప్రవక్తను పూజించుకోండి, అల్లాను పూజించండి. మీరు చక్కగా భక్తి శ్రద్ధలతో మీరు అల్లా దేవుని పూజించుకోండి, కానీ ఇతర మతాలను ధ్వంసం చేయకండి. నాకు ఎంతో మంది ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారమ్మా, చాలా మంది ఫ్రెండ్స్. నా పుస్తకాలు అచ్చు చేసిన వాడు అందరూ ఎవరో తెలిసిన టైప్ డిటిపి చేసిన వాడు షకీల్ అహ్మద్ అని ముస్లిం. ఎందుకంటే నా హ్యాండ్ స్క్రిప్ట్స్ చాలా మందికి అర్థం కాదు, చాలా గజిబిజిగా ఉంటుంది. విన్నారా? కాబట్టి నేనేం చెప్తున్నాను, హిందుత్వాన్ని మీరు ధ్వంసం చేయకండి. ఇప్పుడు అసలు ముస్లిమ్స్ ఇండియాకు వచ్చి ఎందుకు దండయాత్ర చేయాలి? మీరు అక్కడ ఒక మతం ఉన్నది, మీ మతాన్ని మీరు గౌరవంగా చూసుకోండి, మీరు రంజాన్ చేసుకోండి, మీరు షబే బరాత్ చేసుకోండి, ఎవరన్నా వద్దన్నారా? మొహరం చేసుకోండి, పీర్ల పండుగ చేసుకోండి, ఎవరు వద్దంటలేదు కదా. అసలు మీకు ఇంకో విషయం చెప్పనా, నేను ఛత్రపతి శివాజీ, అతని దగ్గర చాలా మంది ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. అతని సైనికుల్లో ఈ యుద్ధంలో అతని ఖురాన్ దొరికేది. ఈ దొరికిన ఖురాన్ పుస్తకాలన్నీ తీసుకెళ్లి చదువుకోండి అని వాళ్ళకి ఇచ్చేవాడు. అలాగే ఒక రోజున ఒక ముస్లిం స్త్రీ దొరికింది. ఆవిడ తీసుకొచ్చి తన జనానాలో చేర్చడానికి పట్టుకొచ్చారు ఛత్రపతి శివాజీ దగ్గరికి. అప్పుడు అతను పట్టుకొచ్చిన వాళ్ళని శిక్షించి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకి చీర సారే అన్నీ పెట్టి, అమ్మ క్షమించండి, ఇది మా సంప్రదాయం కాదు, మా వాళ్ళు తెలియక ఈ పని చేశారు, నీలాంటి అందగత్త కనుక నా తల్లి అయితే నేను ఇంకా అందంగా పుట్టి ఉండేవాడిని అని మాతృభావంతో ఆవిడని తీసుకెళ్లి. మీరు ఇంత ఆవేశంగా మీరు మాట్లాడుతూ ఇంత ఉద్యమాల మీద పుస్తకాలు అవి రాసి చేస్తున్నప్పుడు మీ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుందండి? ఇంట్లో వాళ్ళు బట్టి చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు అవి ఇలాంటి మార్గాన్ని చిన్నప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘతో కాంటాక్ట్ వచ్చింది. నేను పరమ పూజనీయ శ్రీ గురూజీ గోల్వాల్కర్ను స్వయంగా చూచాను, వారి ప్రసంగాలు విన్నాను, వారి దగ్గర శిక్షణ పొందాను. తర్వాత పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయుని స్వయంగా చూచాను, వారి దగ్గర నేను ఇంటిగ్రల్ హ్యూమనిజం నేర్చుకున్నాను ఆయన జీవించి ఉన్నప్పుడు. ఈ రెండు నా మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చాయి, ఇది కాదని లేని సత్యం. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఉమామహేశ్వర పండిట్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన విజయవాడలో ఉండేవాడు. ఉమామహేశ్వర పండిట్, ఆయన పేరు ఈ తరం వాళ్ళకి తెలియదు. 1950 నాటి మాట చెప్తున్నాను. ఆయన ఒక పెద్ద ఉద్యమం నడిపాడు, పెద్ద ఉద్యమం. ఊరూరు రావడం, ఒక డేరా వేయటం, అందరి సూర్య నమస్కారాలు చేయించడం, హిందూ మత ప్రచారం చేయటం. ఆ ఉమామహేశ్వర పండిట్ యొక్క ఉపన్యాసాలు, ఆయన కొడుకే శ్రీకృష్ణ భగవాన్ అంటారు, ఆయన కొడుకు, ఆయన కూడా లేడు, పోయాడు మధ్యనే, శ్రీకృష్ణ భగవాన్. ఆ ప్రభావం నా మీద చాలా ఎక్కువగా పడ్డదమ్మా. ఇంటర్మీడియట్ చదువుతున్నాను అప్పుడు, నేను SSLC పాస్ అయినాను. నా మీద ఉమామహేశ్వర పండిట్ యొక్క ఉపన్యాసాలు బాగా పడ్డాయి. తర్వాత పరమ పూజనీయ శ్రీ గురూజీ MS గోల్వాల్కర్ యొక్క ప్రభావం బాగా తీవ్రంగా నా మీద పడింది. తర్వాత పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ప్రభావం చాలా బాగా పడింది. ఈ యొక్క దీనిలో నేను ఒక జీవన పద్ధతిని నేను చేసుకొని, ఇందాక చెప్పినట్టు నేను వేదం నేర్చుకోలే చిన్నప్పుడు, ఎవరు నేర్పలే.
ఏదో ఇంగ్లీష్ చదువుకున్నాం, అది ఏదో వానాకాలపు చదువు. నేను పాస్ అయ్యి నేను ఉద్యోగంలో స్థిరపడిపోయి మా దివాకర్ వెంకటావధాని గారు మా గురువు గారు ఉండేవారు. ఆయన ఒకటే చెప్పాడు, శివప్రసాద్ నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, మనం 2 రకాల ఉపన్యాసాలు చేయాలి. ఒకటి తెలుగు భాష సంస్కృతి, దీని గొప్పతనం, ప్రాచీన తెలుగు వాంగ్మయంలో ఉన్నటువంటి గొప్పతనం, మన ప్రబంధ యుగం, మన కవిత్రయం, ఇవన్నీ చెప్పాలి. 2 భారతీయ సంస్కృతి, దీని యొక్క ప్రాచీనత, దీని రివైవలిజం యొక్క అవసరం ఏమిటి, వీటి గురించి చెప్పాలి. 2 టాపిక్స్. ఇంకా 3వ టాపిక్ జోలికి వెళ్ళవద్దు, వేస్ట్ ఆఫ్ టైం. చెబితే మన తెలుగు యొక్క భాషా వైభవాన్ని గురించి ప్రచారం చేయి. మీరు ఏం చదువుకున్నారండి? ఎంఏ తెలుగు అలా చేశారా? నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యానమ్మా. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీలో కూడా హిస్టరీ ఆప్షన్ తీసుకున్నాను. తర్వాత ఎంఏ తెలుగు చదువుకున్నాను. అప్పుడేనండి మీరు ఉద్యమాల మీద పుస్తకం రాసింది ఎంఏ చదువుతున్నారు? ఎంఏ తెలుగు ఉద్యమాల మీద. ఎంఏ తెలుగు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను. సి నారాయణ రెడ్డి గారు నాకు సూపర్వైజర్. ఆయన ఫస్ట్ స్టూడెంట్ నేను. ఆ తర్వాత ఇంకా చాలా మందికి ఆయన సూపర్వైజర్గా ఉన్నాడు. అప్పుడు ఆయన సినిమా పాటలు మద్రాసు వెళ్తుండేవాడు. నాకు గైడెన్స్ ఇచ్చాడు ఆయన, పెద్ద మనిషి. అయితే అది అయిన తర్వాత నేను హైదరాబాదులో ప్రైవేట్ కాలేజీల్లో పనిచేశాను. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్గా చేరాను. లెక్చరర్ అయినాను, తర్వాత రీడర్ అయినాను, తర్వాత ప్రొఫెసర్ అయినాను, తర్వాత ఏమో సీనియర్ ఫెలోషిప్ వచ్చింది. కాకతీయుల మీద ప్రామాణిక గ్రంథం ఒకటి రాశాను ఇటీవలే, కాకతీయ చరిత్ర. అంటే నావల్ కాదు, పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్. ఈ విధంగా అకాడమిక్ కెరియర్ అట్లా నడిచింది. తర్వాత నా దగ్గర 30 మంది ఎంఫిల్ పిహెచ్డి డిగ్రీలు తీసుకున్నారు. మీరు యూనివర్సిటీ రాజకీయాల మీద రాసిన పుస్తకం ఎప్పుడు రాశారు? యూనివర్సిటీ రాజకీయాల మీద నేను పుస్తకం రాయలేదు. ఉద్యమ దర్శనం అంటే 100 ఏళ్ల భారతదేశ చరిత్రలో, 100 ఏళ్ల మన చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉద్యమాలు ఎలా వచ్చాయి, ఉద్యమాల సాహిత్యం మీద ఎలా ప్రభావం చూపించాయి, అంతవరకే రాశాను. మీ భార్య కూడా చాలా పాండిత్యం అది ఉన్న వ్యక్తి, ఉమాదేవి గారు. మీ పేరు కూడా చాలా బాగా కలిసి, ఉమాదేవి. లలితా సహస్రనామ భాష్యం రాశారు, శివ సహస్రనామ భాష్యం రాశారు. ఆవిడకి అంత పాండిత్యం ఎలా అంటే మీరు సాంస్క్రిట్ ఎంఏ పిహెచ్డి చదువుకున్న వాళ్ళ ఫ్యామిలీలో వ్యక్తితోనే మీకు వివాహం జరిగింది. సాంస్క్రిట్ లో ఆవిడ మంచి విద్వత్తు ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత 14 ఉపనిషత్తులకు భాష్యం రాశారు ఆవిడ. ఉపనిషత్ గంగా అనే పేరుతో 14 ఉపనిషత్తులకు ఆవిడ భాష్యం రాశారు. ఉపనిషత్ గంగా అని ఇప్పుడు ఒక సీరియల్ మనకి వీళ్ళు చిన్మయ మిషన్ వాళ్ళు తీశారు, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? పేరు పెట్టి ఉండవచ్చు. పుస్తకానికి ఆవిడ ఆ పేరు పెట్టుకున్నారు. అందులో బృహదారణ్యకోపనిషత్తు, చాందోగ్యం, పెద్ద ఉపనిషత్తులు ఉన్నాయి చూడండి. కఠోపనిషత్తు చిన్నది. అంటే ఇప్పుడు ఎక్కడ మీ ఇంట్లో ఇవి సాహితీ గోష్ఠులు జరుగుతుంటాయి అంటారా? ఎక్కువ ఏమి సాహితీ గోష్ఠులు జరగవు ఇంట్లో. మామూలు వంకాయను ఆవకాయ గురించే జరుగుతాయి తప్ప ఇంట్లో. మీకు చిన్నప్పుడు ఎన్టీ రామారావు సినిమాలు చూసేవారని చెప్పేవారు కదా, సో మీకు ఫిల్మ్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ బాగుందంట? చాలా ఉంది. నేను పెద్ద పుస్తకమే రాశాను. మరి మీ పుస్తకాలు ఏవి సినిమా కథలుగా, సినిమా స్టోరీలు ఎందుకు వచ్చుంటే బాగుండేది కదా? చారిత్రక సినిమాలు తీయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అందులో నేను అసలు చరిత్ర చెప్తాను, వాళ్ళు చరిత్ర డైల్యూట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి సినిమాకు డబ్బు రావాలంటే, ఇప్పుడు శివాజీ గొప్పవాడు, ఔరంగజేబు పనికి మాలిన వాడు సినిమా తీశారనుకోండి, కాల్ చేస్తారు, వాళ్ళకి భయం ఉంటుంది. అక్బర్ ది గ్రేట్ అని కాకుండా జోధా అక్బర్ లో ఆవిడే గొప్ప. మరి వాడెవడో లీలా బన్సాల్ అనేవాడు డ్యూయెట్లు పెట్టి వాడు ఆవిడ క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం తప్పు కదా. మరి అలా చేసినప్పుడు వీళ్ళు తీసే సినిమాలు చాలా దుర్మార్గమైనటువంటి సినిమాలు అనమాట. ఇప్పటికైనా ఎవరైనా తీస్తే అభ్యంతరమే లేదు. శాతవాహనుల మీద చాలా ఉన్నాయి. 6 నవలలు రాశాను. నాగానీక, శ్రీలేఖ, శ్రావణి, విద్యాధర చక్రవర్తి, ఆచార్య నాగార్జున. మంచి థీమ్ అమ్మా, ఎవరన్నా తీయొచ్చు. నా దగ్గర ఉంది స్టోరీ. ఆచార్య నాగార్జున అంటే మహాయాన శాఖకు అతని శ్రీపర్వతం అంటే నాగార్జున సాగర్ లేదు, ఆ నాగార్జున మీద ఒక నవల ఉంది నా దగ్గర. అది ఎవరన్నా మంచి సినిమా, అది ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి లాగా ఇంటర్నేషనల్ గా తీయవచ్చు. అది అతను మన 2వ గౌతమ్ బుద్ధుడు అంటారు ఆయన్ని, నాగార్జునుడి మీద. అతని మీద నాగపూర్ణిమ ఒక నవల రాశాను, మంచి నవల. ఇవి రాసినప్పుడు మీకు మనోభావాలు ఎలా ఉంటాయండి? అంటే అందులో వెళ్ళిపోయి, ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి అనిపిస్తుంది మీకు ఎప్పుడు ఆ రోజుల్లోకి వెళ్ళిపోతే బాగుంటుంది? తర్వాత పరకాయ ప్రవేశం జరుగుతుంది. మళ్ళీ రాసిన తర్వాత నేనేలా రాశాను అనుకుంటా. ఆ ప్రాంతాలకు వెళ్ళి చూసినప్పుడు మీకు అంటే ఎమోషనల్ గా అనిపిస్తుంది కదా, ఇక్కడ జరిగిందా ఇదంతా, ఇంతటి కథ జరిగిందా అని చెప్పి. ఎంతమంది మహానుభావులు నడుచుంటారు.
శౌర్యపు పాయసమ్ములు నాగుల సవితినాళ్ల ఏ ఎర్ర సంజలో ఎలమి పల్లవరాజరమణులు కాళ్ల పారాణులుడిరో చిత్రనరస్వామి శ్రీరథోత్సవములో తెలుగు పిల్లలు కత్తి తిప్పిరెప్పుడో ఏ 2 జాముల ఈనుని వేడిమి వచ్చి కలిసిపోయెను త్రిలింగ ప్రభువుల ఆ జగచ్ఛ్రేయశంబులై అలము తొంటి వేంగిరాదుల పాద పవిత్ర చిహ్న గర్భితమైన ఈ భూమి ఖండమందు అశ్రువులు జాతృజీవచ్చవాంధ్రజనులు. ఇది వేంగి క్షేత్రం అనే పుస్తకంలో విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసిన పద్యం. మరి ఇప్పుడు ఈ తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు మీ భావాలు ఎలా ఉండినాయండి? ఇప్పుడు నా ప్రపంచంలో ఇక్కడ 5 కోట్లు అక్కడ 5 కోట్లు ఉన్నారు. వీళ్ళు కాకుండా మిగతా ప్రాంతాల్లో న్యూజెర్సీ మొదలైన అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నారు. ఈ విభజన ఇది రాజకీయపరమైనటువంటి విభజన. దీన్ని పరిపాలనా సౌకర్యం కోసం అని అనండి, ఇంకోటి అనండి, 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దీనికి వాళ్ళు చెప్పేది ఏమిటంటే 4 హిందీ రాష్ట్రాలు ఉన్నప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటి అనేది ఇక్కడ లాజిక్ అన్నమాట. విన్నారా? సరే, మంచికో చెడుకో జరిగిందని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడో క్యాపిటల్ ఉంది, అక్కడో క్యాపిటల్ ఉంది. తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడు ఒకటేగా. తెలుగు అనేది తెలుగు భాషను మనం పునరుద్ధరించుకోవాలి. రాష్ట్రాలుగా విడిపోయిన వాళ్ళు పెద్ద విషయం కాదు. వాళ్ళు న్యూజెర్సీలో తెలుగు వాళ్ళు ఉన్నారు, న్యూయార్క్ లో తెలుగు వాళ్ళు ఉన్నారు, న్యూజిలాండ్ లో తెలుగు వాళ్ళు ఉన్నారు. నేను బర్మింగ్హామ్ వెళ్ళినప్పుడు కొన్ని బజార్లు తెలుగు వాళ్ళు ఉన్నారు. బర్మింగ్హామ్ అని, అవును, అక్కడ తెలుగు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. నేను ఉన్న తెలుగు వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. అక్కడ వెళ్ళినప్పుడు బాబురావు గారిని ఇక్కడి నుంచి వెళ్ళిన ఆయనే. అలాగే మీరు ఏ ప్రాంతాలకు వెళ్తే, దుబాయ్కి వెళ్తే దుబాయ్ నిండా తెలుగు వాళ్ళు, షార్జా నిండా తెలుగు వాళ్ళు ఉన్నారు, సింగపూర్ లో బజార్లు తెలుగు వాళ్ళు ఉన్నారు. మరి ఇంతమంది తెలుగు వాళ్ళు ఉండి ఎందుకండి తెలుగు మృత భాష అవ్వబోతోంది అనే భయం ఎందుకు వచ్చిందంటారు? మంచి ప్రశ్న అడిగారమ్మా. మృత భాష ఎందుకు అయిపోతున్నదంటే తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య విదేశాలలో తగ్గిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి రంగూన్లో పూర్వం తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు, అలాగే మారిషస్లో 100 years బ్యాక్ తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. 3rd జనరేషన్ వచ్చేసింది. ఈ 3rd జనరేషన్ వాళ్ళకి తెలుగు రాదు. వాళ్ళంతా శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్ళారు. అక్కడ టీ తోటల్లో అది పనిచేయడానికో దేనికో వెళ్ళారు. 1st జనరేషన్, 2nd జనరేషన్, 3rd జనరేషన్ వాళ్ళ కల్చర్ మారిపోయింది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమిటంటే, ఇక్కడ మన దేశంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ తెలుగు భాషను పునరుద్ధరించాలి అన్నటువంటి దృష్టి వీళ్ళకి లేదమ్మా. ఇప్పుడు పత్రికల్లో వస్తుంది, ఈ పత్రికల భాష సంగతి అలా ఉంచి తెలుగునకు 56 అక్షరములు అంటున్నాం. ఇప్పుడు 56 అక్షరాలు ఉన్నాయండి తెలుగులో? తీసేసారుగా, చాలా అక్షరాలు తీసేశారు. చ, స, ఛ, జ, జ, ఝ. తెలుగు ప్రొఫెసర్లు ఈ ఉచ్చారణ చేయటం లేదు. వీటి దంతములు తాళవ్యములు అంటారు, పోయినాయి. లా, 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 తా, థ, ద, ధ, న. వీళ్ళు తా, త, ద, ధ, న అనునాసికములు. టా, ఠ, డ, ఢ, ణ, అణా పలకట్లేదు ఇప్పుడు ఎవరికి. పోయినాయి. అళా పోయింది, అళా పోయింది. సా అన్న అక్షరం అసలు పోయింది, లిపిలోంచే తీసేశారు. ఇలాగా ఒక్కొక్క అరసున పోయింది, బండిరా పోయింది, మెల్లమెల్లగా. ఇవన్నీ వీటికి ప్రయోజనం ఉంది లేదని నేను అంటలే. అన్ని తీసేసుకొని అక్షరాలన్నీ పోయి చివరికి ఏం మిగలదు, ఒక సున్నా మిగులుతుంది. తెలుగు భాషని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తెలుగు వాళ్ళకే ఉండాలి. ఇంకా తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత తెలుగు వాళ్ళకి ఉండాలి, కానీ పరావేళ్ళకే ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు మళ్ళీ మన దేశం పట్ల, మన సంస్కృతి పట్ల కొంత గౌరవం పెరగాలంటే ప్రజెంట్ జనరేషన్లో పాఠ్యాంశాల్లోగా వీటిని చేర్చడమే మార్గం అంటారు గురుగారు? అది ఒక మార్గం. ఇంట్లో తల్లిదండ్రులు గౌరవించాలి, పాఠ్యాంశాలలో వాళ్ళు గౌరవం ఇవ్వాలి. వాళ్ళకి ఎడ్యుకేషన్ దగ్గర వాళ్ళకి ఈ దేశం మీద గౌరవం కలిగేటటువంటి విషయాలు వాళ్ళకి ఇక్కడ చెప్పాలి. వాళ్ళకి గౌరవం కలిగే విషయాలు చెప్పాలి. మన సంస్కృతి మీద, దీని ప్రాచీన మూల్యాల మీద, వాల్యూస్ అంటారు. మనకు షోడశ సంస్కారాలు ఉన్నాయి, విదేశాల్లో షోడశ సంస్కారాలు లేవు. మీరు మాలికాఫర్ లాంటి బుక్స్ రాసినప్పుడు మీకు మీ మీద విమర్శలు రాలేదండి? విమర్శలు రాలేదు, ప్రశంసలు వచ్చినాయి. మాలికాఫరు చాలా దాదాపు మొత్తం కాపీలు అయిపోయినాయి, 2nd ఎడిషన్ వేయాలి. అందులో మాలికాఫర్లో మనం ఒక్క అసత్యం కూడా చెప్పలేదుగా. ఇప్పుడు ఓరుగల్లును ధ్వంసం చేశారు, ఓరుగల్లు పేరుని సుల్తాన్పూర్ అని మార్చారు. ఓరుగల్లుని సుల్తాన్పూర్గా మార్చారు. అప్పుడు కొన్ని వందల దేవాలయాలు ఉండేవి, 15,000 పెయింటింగ్ షాప్స్ ఉండేవి. అంటే ఏమంటారు, చిత్రశాలలు. 15,000 చిత్రశాలలు ఉండేవి. అప్పుడు మొత్తాన్ని ధ్వంసం చేశారు, నేలమట్టం చేశారు. ఇది చరిత్ర కదా. మీరు వాటికి వెళ్ళి చూడండి, 1000 స్తంభాల గుడిలో
వాడు విరిగిపోయిన నందులు ఉంటాయి, వాడి తోకలు ఉండవు, మూతులు ఉండవు, నంది మూతులు, శిల్పాలన్నీ పగలగొట్టేశారు. అంత కోపం ఎందుకు చెప్పండి? ఆ శిల్పాలు ఏం చేసినాయి? ఈ శిల్ప సంపద ఏం చేసింది? అంత ద్వేషించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే నాకు విగ్రహారాధన అంటే ఇష్టం లేకపోతే నువ్వు ఇంట్లో కూర్చొని మంచిగా నువ్వు భగవంతుని ప్రార్థించుకో, నిర్గుణ పరబ్రహ్మాన్ని నువ్వు ప్రార్థించుకో. మాకు అది చేత కాదు, అందుకని మేము సగుణ పరబ్రహ్మాన్ని ప్రార్థిస్తాం అంటున్నాడు ఒకడు. బాగుంది గురుగారు. అంటే మీ మాటలు వింటున్నా, మీ పుస్తకాలు చదవాలనిపిస్తుంది. అంటే మన చరిత్ర గురించి తెలుసుకోవాలనే అవసరం ఎంతైనా ఉందనిపిస్తోంది. మీరు అనుకున్నట్టుగా మన పాఠ్యాంశాల్లో కూడా మన దేశం గురించి, మన సంస్కృతి గురించి మరిన్ని విశేషాలు రావాలి, మన గతంలో ఉన్న ఘన కీర్తిని తెలుసుకోవాలని ఇప్పుడు మనకి చాలా పీఠాలు ఉన్నాయి మా దేశంలో. వైష్ణవ పీఠాలు ఉన్నాయి, శైవ పీఠాలు ఉన్నాయి, ఇంకా చాలా మంది సాధు సన్యాసులు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కువగా స్పిరిచువలిజం చెప్తున్నారు. అవసరమే కదా స్పిరిచువలిజం. స్పిరిచువలిజం అంటే ఆధ్యాత్మిక దృక్పథం. స్పిరిచువలిజం చెప్తున్నారే కానీ నేషనలిజం గురించి ఎవరు చెప్పట్లేదు. నేషనలిజం అంటే జాతీయవాదం. నేషనలిజం అంటే దాన్ని తెలుగులో మన జాతీయవాదం అంటాం, హిందీలో రాష్ట్రీయవాదం అంటారు. పదాలు కొంచెం తేడా ఉంది అనమాట. రెండింటికి నేషనలిజం అంటారు. నేషనలిజం కనుక లేకపోతే అసలు స్పిరిచువలిజం నేషనే ఉండదు. నేషనల్ లేకపోతే ఇంకా నేషనలిజం లేనప్పుడు మీకు ఇంకా స్పిరిచువలిజం ఎక్కడి నుంచి వస్తుంది? మీకు అయోధ్య పోయింది, సోమనాథ్ దేవాలయం పోయింది, 1000 స్తంభాల గుడి పోయింది. ఇక మీకు ఇక నేషనలిజం ఎక్కడి నుంచి నిలబడగలుగుతుంది చెప్పండి? మీరు బ్లవర్స్కీ పుస్తకం రాసినప్పుడు, బ్లవర్స్కీ గారి మీద రాసినప్పుడు ఆవిడకైనా ఆధ్యాత్మిక అనుభవాలన్నీ సత్యాలుగానే మీకు గోచరించాయంటారండి? నేను ఒక బుక్ రాసిన తర్వాత మీరు చదవండి, చదివాకప్పుడు మీరు చెప్పండి. ఆవిడ ఏం చేసిందంటే ఆవిడకి అతీంద్రియ జ్ఞానం కలిగింది. అతీంద్రియ జ్ఞానం అంటే పాంచభౌతిక శరీరానికి మించినటువంటి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను దాటినటువంటి ఒక అతీంద్రియ జ్ఞానం బై బర్త్ ఆవిడకి వచ్చింది అన్నటువంటిది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు ఈ టీవీ మంచి పని చేస్తున్నది, దేశం కోసం ధర్మం కోసం వచ్చిన ఛానల్ మంచి పని చేస్తున్నది. కానీ ఒక్క ఛానల్ వల్ల అయ్యే పని కాదు, కొంత ప్రయత్నం జరుగుతుంది. చాలు. చుట్టూ చీకటి ఉన్నది అని తిట్టిపోసుకోవడం కన్నా ఒక చిన్న చిరుదివ్వ వెలిగించడం మేలు అన్న దృష్టితో ఈ భారత్ టీవీ ఏర్పడింది. కాబట్టి దీనివల్ల జరిగే ప్రయోజనం ఏదో జరుగుతుంది, జరగకపోదు. నమస్కారం. చాలా సంతోషం గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.